దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. బంగారు తండ్రి ఎంత గొప్ప తండ్రో చూసారండి. ఎంత ఆదిలో ఆయన ప్రత్యక్షత కలిగించిన వాళ్ళని మోసం చేసి వాళ్ళని ఎంతగానో దేవునికి దూరస్తులు చేసిన ఆ యొక్క క్రీస్తు ప్రభువారు సాక్షాత్తు వచ్చి ఆయన ప్రత్యక్షత గొర్రెపిల్ల దేవుడిగా ముందెళ్తున్నప్పుడు ఆ యోహాను గారు చెప్తున్నప్పుడు ఆయన శిష్యులు అప్పటికి ఇంకా శిష్యులు అవలా. అయినా సరే వాళ్ళు ఎంతగానో దేవుని గొర్రెపిల్ల అన్నప్పుడు ఆయన్ని ప్రేమించి దేవుణ్ణి కలిగి ఉన్న విత్తనంలో ముద్రించబడటానికి ఎంతగానో అదృష్ట భాగ్యం అయ్యుండి దేవుని యొక్క వెంబడించి ఆయన శిష్యులుగా పరలోక నిత్య రాజ్యాన్ని పొందుకున్న భాగ్యాన్ని ఈ లోక విధానంలో కూడా భారభరితమైన బ్రతుకులు మోసుకుంటూ మనం వెళ్తున్న దేవుని వాక్కు మనకి వినపడుతున్నప్పుడు ఆయన స్వరవిని మనం బ్రతికించబడి రక్షించబడితే ఆయన మాట వింటే ఆ యొక్క దేవుని యొక్క సమూహంలో దేవుని దాసులుగా ఆ యొక్క నిత్య నరకం నుంచి మనం విడుదల ఉంది ఆయన పాదాల చెంత ఖర్జూరపు మట్టలు పట్టుకుని ఆయన స్తుతించే వారిగా మనం ఉండే భాగ్యపు ఆశీర్వాదంలోనికి పరలోక నిత్య భాగ్యంలోనికి మనం వెళ్ళి ఆయన పొందుకునే అటు అదృష్టాన్ని మనం పొందుకుందామండి. ఆమె